నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. అంబరాన్ని తాకేలా విజయవాడలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం అని అభివర్ణించారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో వందల ఏళ్ల పాటు స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈ నెల 19వ తేదీ విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతూ సీఎం కోరారు. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమసమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. అట్టడుగు వర్గాలను అధికారం వైపు నడిపిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అటువంటి మహనీయుడి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన సామాజిక సమత సంకల్ప మహోత్సవాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని తిలకించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభా కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ అధ్యక్షత వహించారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి సురేష్ పేర్కొన్నారు. దేశంలో అట్టడుగు వర్గాలను సామాజిక న్యాయం వైపు నడిపించి వారి హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచి వారి అభ్యున్నతికి తోడ్పడిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో నిర్మించడం ఎంతో సాహసోపేతమైన చర్య అని అన్నారు. దేశ చరిత్రలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. లోకనాయకుడి విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయడం ఒక అదృష్టమని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గం నుంచి 5,000 మంది చొప్పున విజయవాడకు తరలి వస్తున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అణగారిన వర్గాల ప్రతినిధి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అటువంటి మహనీయుడి విగ్రహం దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావించాలని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మేయర్ గంగాడ సుజాత పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ప్రోగ్రామ్స్ అప్డేట్ కనుక్కుంటున్నారు. గొప్ప కార్యక్రమంతో చేసినట్టు ప్రతి ఒక్క నాయకులు చేసిన ప్రజాప్రతినిధులు సర్వాంగ సుందరంగా, అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రపంచ పర్యాటకులు సైతం ఈ యొక్క కార్యక్రమానికి రావాలని ఊవిళ్ళూరుతున్నటువంటి ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ వాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందించే విధంగా ఆ కార్యక్రమాల రూపకల్పన కూడా చేదోడు, ఆసరా, తోడు, మరి అట్లాగే ఉన్నతి ఇలాంటి పేర్లతోటి నిజంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారి జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా చక్కటి సంక్షేమం, అభివృద్ధి రెండు మిళితం చేసి ప్రభుత్వాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో, అవినీతి రహితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు అభివృద్ధి చెందుతారని చెప్పి వారి ఆలోచన, బాబాసాహెబ్ గారి ఆలోచనను ఈరోజు నిజం చేస్తూ జగనన్న ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వారికి ఇవ్వాల్సినటువంటి వాటా వారికి అందిస్తూ ఒక ప్రక్లూడ్ అంట అనమాట. ఎందుకంటే ఈ హిస్టరీలో మనకుంటున్న మన ఎంటైర్ నేషన్లో ఒక 125 feet బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ అ గ్రేట్ లీడర్. అంటే ఆయన ఒక వీరుడు మాత్రం కాకుండా ఒక లోక నాయకుడు. సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక విగ్రహం మన విజయవాడలో రావడం మనందరికీ కూడా ఒక గర్వకారణము, ఒక అదృష్టము. అది
దాదాపుగా ఒక 20 ఎకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశం కొరకు ఆయన ఆశయాల కొరకు అక్కడ అంతర్గత విగ్రహం పెట్టేసి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఎట్లాంటి ఆశయాలు ఎట్లాంటి ఒక సూచనలు పంపించడానికి ప్రతి జిల్లా నుండి కూడా కొంత రిప్రజెంటేటివ్స్ ప్రతి సచివాలయం నుండి మనం కొంతమంది వెళ్ళి ఆ ఈవెంట్ చూడడానికి పంపించడం జరుగుతుంది. మన జిల్లా నుండి దాదాపుగా 5,000 మంది దాదాపు ఒక 180 బస్సులో పెట్టి మనం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదన్నీ కూడా ఒక హిస్టారికల్ మూమెంట్ అన్నమాట. ఓకే, ఇది ప్రతిరోజు మనం చూడడానికి వీల్లేదు. సో ఇట్లాంటి ఒక ఇనాగ్రేషన్స్ అప్పుడు మనం అందరూ బతికి ఉన్నాము, మనందరూ కూడా ఈ సోషల్ సర్వీస్లో ఉన్నాము, పబ్లిక్ సర్వీస్లో ఉన్నామని చెప్పడం కూడా చాలా గర్వకారణము. మనకి స్వాతంత్రం రాకముందు మరి మీకు తెలుసో తెలీదో కానీ ఓటు హక్కు అనేది అందరికీ లేదు. మన తలరాతను మార్చే నాయకుల్ని మనం ఎన్నుకోవాలి అంటే ఖచ్చితంగా ఓటు హక్కే ఒక ఆయుధం అనే ఒక నినాదాన్ని రావడమే కాకుండా రాజ్యాంగంలో పొందుపరచడం అనేది కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క ఓటు కూడా ఎంతో ఇంపార్టెంట్ అనే విషయాన్ని మరి అంబేద్కర్ గారు ఆ రోజునే తన రచనల్లో రచించడం జరిగింది. అంతేకాకుండా వెనకబడిన తరగతుల వాళ్ళకి రాజ్యాధికారం సాధించాలని అంటే ఖచ్చితంగా అందులో మన భాగస్వామ్యం కావాలంటే మరి దానికి కూడా ఓటు హక్కుతో పాటు మన యొక్క రాజ్యాధికారం చేయించుకోవడం ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసే అర్హత మన నాలెడ్జ్ అనే విషయాన్ని మరి గుర్తించారు. కనుకనే అందరికీ అవకాశం, నాలెడ్జ్ అనేది ఏ ఒక్క సొత్తు కాదు. ఎందుకంటే ఈ రోజున మరి ప్రపంచ మేధావిగా పేరుగాంచిన అంబేద్కర్ గారు మరి వెనకబడ్డ కులానికి చెందినటువంటి వారే, కానీ తనని చాటారు. అంతేగాని వారు తెలుసుకున్నారు, వారిని గౌరవిస్తున్నారు. ఇప్పటికి కూడా వారి మీద ఉండే గౌరవం రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అంటే ఒక వెనకబడిన తరగతి వాడు సాధించలేదంటూ ఏది లేదందరూ ఒక నిదర్శనంగా. అనంతరం అంబేద్కర్పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి సురేష్ ఆవిష్కరించగా కలెక్టర్ తదితరులు తిలకించారు. పాట రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించిన గాయకుడు ఎన్ శరత్బాబు, సంగీత దర్శకుడు రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి, ఎడిటింగ్ షాన్, ఎంఈఓ కిషోర్ బాబులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, డిఈఓ సుబ్బారావు, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ ఉషారాణి, ఆర్ఐఓ సైమన్ విక్టర్, దళిత గిరిజన సంఘాల నాయకులు చప్పిడి వెంగళరావు, ఆంజనేయులు, అరుణ్ కుమార్, పేరం సత్యం, లక్ష్మయ్య, జయరావు తదితరులు పాల్గొన్నారు. నూకతోటి శరత్ బాబు రచించిన ప్రత్యేక గీతాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. చాలా ఇష్టంగా అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కా చెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని సీఎం వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వై
బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అక్క చెల్లెమ్మలకు 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఒక ఆస్తిని ఇచ్చి ఒక మంచి అన్నగా తమ్ముడిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అక్క చెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకి రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 46.90 కోట్లను బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. పన్నెండు 12,77,373 మంది నాక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. అర్హులందరికీ సొంత ఇళ్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ఈ దిశగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వినియోగించుకొని త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు చెక్కులను అందించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న 39,541 మంది ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున 139.30 కోట్ల విలువైన రుణాలను అందించామని అన్నారు. వీరిలో ప్రస్తుతం 11,141 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో 1,18,51,393 రూపాయల వడ్డీని రీయింబర్స్మెంట్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా సంవత్సరంలో 2 సార్లు వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. జిల్లాలో మొత్తం 74,000 వరకు ఇళ్లను మంజూరు చేశామని, వీటిలో ఇప్పటి వరకు 24,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన ఇళ్లు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని, లబ్ధిదారులకు అవసరమైన ఇసుక, ఇతర నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికంగా మౌలిక పరంగా ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పేరయ్య, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్తో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీస్లో ఇల్లు నిర్మాణం చేసిన వాళ్ళకి 35,000 ఎస్ఎస్జి లోన్ ద్వారా వాళ్ళకి ఆర్థిక సహకారం ఇవ్వాల్సిన ఒక విషయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క
హౌసింగ్ బెనిఫిషరీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో చూస్తే దాదాపుగా 74,000 టోటల్ హౌసెస్ శాంక్షన్ అయినప్పుడు ఇప్పుడు దాకా మనం దాంట్లో 24,000 హౌసెస్ ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి ఉన్నాం. సో దాదాపుగా 430 కోట్ల రూపాయలు సంబంధపట్టిన ఈ హౌసెస్ ఇప్పుడు దాకా పూర్తి చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 90% సే 350 crores అండ్ అబోవ్ ఆల్రెడీ లబ్ధిదారులకి వాళ్ళ ఖాతాల్లో ఆల్రెడీ పడిపోయింది. సో ఈ 1.8 lakhs మొత్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చిన ఈ హౌసింగ్ అసిస్టెంట్స్లో ఇల్లు నిర్మాణంకి సరిపోకుండా ఉంటున్న అడిషనల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసము ఈ సహకారం ఎస్ఎస్జి ద్వారా మెప్మా as well as DRDA వాళ్ళ సంస్థల ద్వారా వాళ్ళ సభ్యులందరికీ కూడా ఈ 35,000లో కూడా వాళ్ళకి వడ్డీ లేకుండా ఈ రుణాలు ఇవ్వాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిలో వచ్చి ఇవాళ తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫస్ట్ దఫాల్లో మన జిల్లాలో దాదాపుగా 11,145 మందికి దాదాపుగా 1,18,00,000 రూపాయలు ఉంటున్న వడ్డీలో ఇవాళ మాఫియా చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చిన ఎస్పెషల్లీ మహిళలందరికీ కూడా ఒక ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేయాలంటే ఇది సాధారణ విషయం కాదు. చాలా మహిళలు వాళ్ళు కాలనీస్కి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఈ 35,000 రూపాయలు కూడా నాకు వద్దు, అది నేను తిరిగి కట్టలేను, దానికి ఉన్న వడ్డీ కట్టలేను వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు వడ్డీ లేన ఒక రుణాలు దొరుకుతున్నప్పుడు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. వాళ్ళు సొంత ఇల్లు కణాలు ఈ పర్టికులర్ పథకం ద్వారా వాళ్ళు తెచ్చుకోవడము చాలా అదృష్టమైన ఒక విషయం. మాత్రమే దాదాపుగా ఒక 74,000 హౌసెస్ మనం శాంక్షన్ చేసి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది. నెంబర్ ఆఫ్ హౌసెస్ ఇప్పుడు దాకా శాంక్షన్ చేయడం మాత్రం కాకుండా కంప్లీట్ హౌసెస్లో కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన దిశలో ప్రతి పాలనలో ఉంటున్న ప్రతి అధికారులు కూడా ఖచ్చితంగా బెనిఫిషరీస్ హౌసింగ్ బెనిఫిషరీస్ ఎస్పెషల్లీ మహిళలకు అండగా ఉంది. ఈ కార్యక్రమం ముందు తీసుకువెళ్ళడంలో ఖచ్చితంగా పాటుపడతాము. అండ్ దీనిలో ఉన్న సమస్యలు ఏమి ఉంటే కూడా వాళ్ళకు ఉంటున్న శాండ్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన ప్రతి ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి టైంకి అందించేసేసి ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఒంగోలులో పేదల ఇళ్లకు సంబంధించి స్థలాల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 180 కోట్లు విడుదల చేస్తూ బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రజర్ల వద్ద మెగా టౌన్షిప్ నిర్మించి 24,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తలంచారు. ఇల్లు లేని పేదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలు ఇవ్వాలని బాలినేని సంకల్పించారు. ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి అయినా ఇవ్వాలని బాలినేని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. అందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కలెక్టర్ అధికారులు నగరం నలుమూలల ప్రైవేటు స్థలాల కోసం అన్వేషించారు. ఈ క్రమంలో మల్లేశ్వరపురం అగ్రహారం వద్ద 209 ఎకరాలు, వెంగముక్కలపాలెం వద్ద 220 ఎకరాలు సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 210 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తేల్చారు. అందులో భాగంగా తొలుత ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తరువాత బాలినేని పలుమార్లు సీఎంను కలిసి పేదల ఇళ్ల పట్టాల కోసం విజ్ఞప్తి చేశారు. దీంతో మిగిలిన 180 కోట్లను బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతే తాను ఎన్నికలకు వెళతానని ముందు నుంచి చెబుతూ వస్తున్న బాలినేని తన మాట నిలబెట్టుకున్నట్లు అయింది. కాగా ఈ ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే 21,335 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కలెక్టర్ పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. జగన్ కూడా చెప్పాను ఆల్రెడీ, ఒక పక్క చెప్తున్నాను ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు అయితే ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. విజయవాడ నడిబొడ్డున 25 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నట్లు మేయర్ గంగాన సుజాత తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి అంబేద్కర్ అని మేయర్ కొనియాడారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ విజయవాడలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. గతంలో టీడీపీ 125 అడుగుల విగ్రహావిష్కరణ చేస్తారని చంద్రబాబు నాయుడు మోసం చేశారని విమర్శించారు. టీడీపీ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని, జగన్ ఎస్సీలకు ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు పసుమర్తి గోపి, క్లస్టర్ ఇన్ఛార్జి రాయపాటి అంకయ్య, ఉన్నం జనార్దన్, వేతపూడి రాజేశ్వరి, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
8వ తారీఖున జరగబోనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సామాజిక సమతా సంకల్ప కార్యక్రమానికి మరి మన స్టేట్ మొత్తానికి అందరూ కూడా తర రావాలని, ముఖ్యంగా మన ఒంగోలు నియోజకవర్గం తరపున గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకుడైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తల రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది విజయవాడలో ఉన్నటువంటి స్వరాజ్ మైదానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కార్యక్రమానికి ప్రతి డివిజన్కి కూడా బస్సులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రేపు స్వరాజ్ మైదానంలో సాయంత్రం 4 గంటలకి ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి మరి మధ్యాహ్నమే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరాలి కాబట్టి ప్రతి డివిజన్లను కూడా మరి వాసన మరి బస్సులు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఆ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల కాంస్య విగ్రహం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం మాకెంతో గర్వకారణం. ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకి అండగా ఒక బంధువుగా ఉంటున్నటువంటి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, వాసన ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి కూడా సుమారుగా ఒక 20 బస్సుల దాకా ఆ సామాజిక విగ్రహ ఆవిష్కరణకి మేమంతా కలిసి వెళ్ళడం కూడా మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ మా పెద్దలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జగనన్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ స్మృతివనంగా ఆవిష్కరించబోతున్న సందర్భంగా ఈ ఒంగోలు నగరాన్ని మళ్ళీ ఒంగోలు నియోజకవర్గం మొత్తాన్ని మేము అంబేద్కర్ వాదులుగా, పార్టీ ప్రతినిధులుగా మేమందరం కలిసి మీకు ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మన ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులుగా వచ్చి విజయవంతం చేయాలని కోరుచు, మరి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి అంబేద్కర్ రేపు జరగబోవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడలో జరగబో సామాజిక సమత సంకల్పం కార్యక్రమాన్ని మన ఒంగోలు నియోజకవర్గం తరపున అందరూ మన వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒంగోలు ప్రజలందరికీ, దళిత మహాశయులకి అందరికీ, దళిత బిడ్డలకి, ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్తలు అందరికీ ఆహ్వానం పలుకుతూ రేపు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. వాసన్న నాయకత్వం వర్ధిల్లాలి. వాసన్న రేపు జరగబోయే కార్యక్రమంలో వాసన్న నాయకత్వంలో మా జిల్లాలో మహిళలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను. ఎన్టీఆర్ యుగ పురుషుడని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని, సినిమా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా వారి హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని అన్ని సెంటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు మహోన్నతమైనవని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని రియాజ్ సందర్శించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొద్దిగా సైడ్
ఏమవ్వట్లేదు. ముఖ్యంగా ప్రజాపతి అది వీరమాన్య వంశాంకుర సింహ గర్జన తీసేవాళ్ళు అందరూ మీరే కబ్జా చేస్తాడు ఆడ తెస్తారు. వర్ధంతి కార్యక్రమం ప్రీతమ నాయకులు గారిని వేరే వేరే రావాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే వేమూరు అశ్విని గారిని కూడా ఈరోజు ఇప్పుడు మన ముఖ్యులు ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ కొనసాగిస్తాం ఎన్టీఆర్ గారి ఆశయాలను. తెలుగుదేశం పార్టీ జనార్దన్ గారి ఉమ్మడి ఐక్యత. మా సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఎవరయ్యా? సౌండ్ సిస్టమ్ వాళ్ళు లేరు ఇక్కడ. మంగళవాద్యం పెట్టమ్మా. ఇక వచ్చాడు చూడ. ఫస్ట్ ప్రైజ్ టీమ్ అయ్యా. ఫ్రాంచైజ్ ఒక దైవ స్వరూపం. ఆయన ఏ పాత్ర చేసినా ఈ రోజుకి కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కృష్ణుడిని చూస్తే ఎన్టీ రామారావుని చూపిస్తారు, అదేవిధంగా రాముని చూపిస్తే ఎన్టీ రామారావుని చూపిస్తారు, అదేవిధంగా పోతులూరి వీరబ్రహ్మం గారిని చూపిస్తే పోతులూరి వీరబ్రహ్మం గారు ఇలా ఉంటారా అని చెప్పేసి అనే పరిస్థితిలో ఆ రోజు సినీ రంగంలో కూడా ఎన్నో సినిమాలు ప్రజలకి ఉపయోగపడే సినిమాలు తీసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అప్పుడు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకం దేశంలో ఇష్టరాజ్యంగా ఉంటే ఆయన ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టడం 83లో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారిది అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన పార్టీ పెట్టడమే కాదు, పార్టీ పథకాలు కూడా ఆ రోజు కిలో ₹2 కానీ, మహిళలకి సమాన హక్కు కానీ, మహిళలంతా కూడా ఇంటికే పరిమితం ఉంటే వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయాలని అవన్నీ కూడా తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పక్కా గృహాలు కూడా తీసుకొచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతికి అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా విజయవాడ నడిబొడ్డున 450 కోట్లకు పైగా ఖర్చు చేసి కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీన నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజమలపు సురేష్ అన్నారు. సామాజిక సమతా సంకల్ప కార్యక్రమంలో భాగంగా 19వ తేదీ విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జిల్లాలో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఒంగోలు నగరంలోని హెచ్సిఎం కళాశాల వద్ద కలెక్టరేట్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు మేయర్ గంగాడ సుజాత జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సన్నాహక కార్యక్రమాన్ని కొనసాగించారు. మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గంగాడ సుజాత డప్పులు వాయిస్తూ ఉత్సాహపరిచారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ఘట్టాన్ని జనవరి 19వ తేదీ సిద్ధం కాబోతుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నాయకత్వంలో నడిచేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని రాజకీయం చేసి వదిలి వెళ్లారన్నారు. చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దళితులు, అణగారిన వర్గాలను, నా ఎస్సీ, నా ఎస్టీలను సీఎం అక్కున చేర్చుకున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలు మరువరన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, మెట్మా పీడీ తెల్ల రవికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బాలాటం కళాకారులు మీడియా వాళ్ళ రౌండ్ పెట్టి బొమ్మ ముందుకెళ్ళండి. బొమ్మ ముందుకి రౌండ్ చేయండి. హలో, మొత్తం బొమ్మ చుట్టూ మానవారంగా రౌండ్గా ఉండాలి. మనోళ్ళు ఎవరున్నా అక్కడ మొత్తం అరంగా రౌండ్గా. కోలాటం కళాకారులు మీడియా మిత్రులు కొంచెం వెనకరండి. కోలాటం కళాకారులు బొమ్మ ముందుకి ఒక రౌండ్ వేయాలి. కూడా రేపు అనగా జనవరి 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డున జరగబోయే ఒక చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకటే నేను చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే గత పాలకులు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయం చేసి అది పూర్తి చేయకుండా కేవలం మభ్యపెట్టి వదిలి వేసి వెళ్ళారు,
దాన్ని చిత్తశుద్ధితోటి విజయవాడ నడుపుకున్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో 450 కోట్ల రూపాయల ఖర్చుతోటి అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ జాతికి, తెలుగు జాతికి, అంబేద్కర్ వాదులకు స్ఫూర్తిదాయకంగా ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. కానీ విని ఎరగని రీతిలో ప్రపంచంలోనే అతిపెద్ద మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నాం. ఇది దళితులకు ఎంతో గర్వకారణం. ఈరోజు దళితుల్ని, బడుగు బలహీన వర్గాల వారిని, అణగారిన వర్గాలని హక్కుని చేర్చుకొని నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినటువంటి కార్యక్రమాలకు ఇది ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోయే కార్యక్రమం, రేపు జరగబోయే కార్యక్రమం. గత పాలకుల్లాగా కాకుండా దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పినటువంటి పాలకులు దగ్గర నుంచి ఈరోజు నా ఎస్సీలు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఆదరిస్తారు ప్రజలు. చేసిన మేలు ఎప్పుడు కూడా మరవరని చెప్పి కూడా ముఖ్యంగా దళితులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సంకల్పంతో లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీ జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బిఎస్ సుబ్బారావు ఆదేశించారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ మీటింగ్ హాల్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ అన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి విద్యార్థులకు హాల్ టికెట్లు అందించడం జరిగిందని అన్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షకు గంట ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకురావాలని అన్నారు. సమావేశంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్ పాల్గొన్నారు. తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 20వ తేదీన 11 నుంచి 1:30 వరకు జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆలస్యం లేకుండా గంట ముందుగానే సెంటర్కు చేరుకొని అక్కడ వాళ్ళకు కేటాయించిన నంబర్లు తీసుకొని రూమ్స్ ఎలా వెళ్ళేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. తర్వాత 1 నిమిషం ఆలస్యమైన ఈసారి అనుమతించడం అనేది జరగదు. ఎవరికైనా హాల్ టికెట్లు అందకపోతే మన జేఎన్యూ ఒంగోలు ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే దానికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ విద్యార్థులందరూ ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయం 6th క్లాస్ అడ్మిషన్స్ అంటే 5th క్లాస్ స్టూడెంట్స్ వస్తున్నారు. కాబట్టి ఈ 5th క్లాస్ స్టూడెంట్స్ ఓఎంఆర్ ఫిల్అప్ చేసే విషయంలోనూ, తర్వాత క్వశ్చన్కు ఆన్సర్ చేసే విషయంలోనూ బబ్లింగ్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకసారి ఆన్సర్ ఇంతగా చేసుకొని తప్పులు లేకుండా చేయాలని చెప్పేసి విద్యార్థులందరూ. జన్ భగీరథి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మాతా శిశు వైద్యశాల వైద్యులు, వైద్య సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు పర్యవేక్షించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఆవిష్కరించనున్న నేపథ్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు వెంకట్రావు తెలిపారు. తమ వైద్యశాలలోని వైద్యులు, వైద్య సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం పట్ల సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే విధమైన స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా తాము రక్తదానం చేస్తామని వెంకట్రావు వెల్లడించారు. కార్యక్రమంలో మాతా శిశు వైద్యశాల వైద్యులు శశికాంత్, జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ నర్స్ వరలక్ష్మి పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారికి సూపరింటెండెంట్ సర్టిఫికెట్లు అందజేశారు. జన భగీరథి కార్యక్రమం కింద మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, తర్వాత మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు
రక్తదాన శిబిరము మా హాస్పిటల్లో కండక్ట్ చేయబడింది. ఈ ప్రోగ్రాము ముఖ్యంగా రేపు 19వ తేదీన మన ప్రియతమ ఆనరబుల్ ఏపీ సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ జరుగుతుంది. దాంట్లో ఆ కార్యక్రమంలో భాగంగా మాకు అన్ని డిపార్ట్మెంట్కి మన ప్రకాశం కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్లో రక్తదాన శిబిరాల్లో కండక్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసిన భాగంగా మేము మా మాతా శిశు వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన అందరికీ మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసినాం. ముఖ్యంగా మా డాక్టర్స్ సిబ్బంది కూడా చాలామంది రక్తదాన శిబిరం రక్తం ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ మా హాస్పిటల్ తరఫున అభినందనలు తెలియజేస్తాం. అంటే భవిష్యత్తులో కూడా చేస్తారు సార్ రక్తదానం? ఇంకా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే సంవత్సరానికి గ్రామాలలో ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను త్వరితగతిన గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని డ్వామా పీడీ సీనారెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని డ్వామా కార్యాలయంలో ఒంగోలు క్లస్టర్ పరిధిలోని ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. త్వరలో ఎన్నికల నియమావళి వచ్చే అవకాశం ఉన్నందున దానిని ముందుగానే పనులను గుర్తించి పరిపాలన ఆమోదం పొందాలని అన్నారు. అలా చేయడం వల్ల గ్రామాల్లో కూలీలకు ఉపాధి చూపే అవకాశం కలుగుతుందని, ఆ దిశగా సిబ్బంది గుర్తించిన పనులను పరిపాలన ఆమోదం పొందాలని అన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారి ఝాన్సీ రాణి, ఏపీడీ వెంకటస్వామి సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఒంగోలు క్లస్టర్ మీటింగ్ జరగడం, అందులో ఏపీఓలు, ఈసీలు అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి సోషల్ ఆడిట్లో తొందరగా రాబోయే సంవత్సరాల్లో వచ్చే చేంజెస్, అదేవిధంగా మనకి ఈ 24-25 సంవత్సరం ప్రారంభం అవబోతూ ఉంది కాబట్టి కొత్త వర్కులు ఏమి ఐడెంటిఫై చేశారు, ఆ వర్కులు రేపు కలెక్టర్ గారి దగ్గర అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేలాగా మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుంటే వర్క్లు స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి రివ్యూ చేయడం కోసం ఈరోజు అక్కడ క్లస్టర్ లెవెల్లో మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. మిగతా క్లస్టర్లో కూడా త్వరలోనే అన్ని మీటింగ్స్ అరేంజ్ చేసుకొని వాళ్ళని గేరప్ చేయడం కోసమే ముఖ్యంగా ఈ మీటింగ్ జరుగుతుంది. రాబోయే మార్పులు, వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతుల గురించి వాళ్ళకి విశదీకరించడం జరుగుతుంది. జిల్లాలో కంటి చూపు సమస్యతో బాధపడేవారు ప్రస్తుతం జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా అంధత్వ నివారణ కేంద్రం ప్రోగ్రాం మేనేజర్ నళిని తెలిపారు. జిల్లాలో మొదటి విడత జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో 50,685 మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో 30,453 మందికి కంటి అద్దాలు అవసరమవుతాయని గుర్తించామని అన్నారు. ఇప్పటి వరకు 24,513 మంది కంటి అద్దాలు వస్తే వాటిని ఏఎన్ఎంల ద్వారా అందిస్తున్నట్లు ప్రోగ్రాం మేనేజర్ తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా కంటి చూపు సమస్యతో బాధపడే వారంతా జిల్లాలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని నళిని తెలిపారు. 30,453 స్పెక్టికల్స్ ప్రిస్క్రైబ్ చేశాము. ఇప్పటి వరకు 24,513 స్పెక్టికల్స్ వచ్చాయి. అందులో 13,336 డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయండి ఏఎన్ఎం ద్వారా బెనిఫిషరీకి. ఇంకా మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన 8,872 అండి. అందులో క్యాట్రాక్ట్ సర్జరీస్ మనం తేల్చి చెప్పినవి స్క్రీనింగ్లో 4,930 అండి. ఇంకా మనం చేయించవలసినవి 832 చేయించవలసిన క్యాట్రాక్ట్స్ మొదటి విడతలో. రెండో విడత కూడా సక్రమంగా జరుగుతుందండి ప్రోగ్రాము. ఇప్పటి వరకు రెండో విడతలో కూడా 3,167 మందిని స్క్రీన్ చేశాము. అందులో 2,324 మందికి స్పెక్టికల్స్ రాసాము. స్పెక్టికల్స్ అంటే ఫస్ట్ విడత వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు ఇంకా మనకు రావాల్సినవి తక్కువే. వచ్చిన వెంటనే మేము డిస్ట్రిబ్యూట్ చేసి అందరికి బెనిఫిషరీకి అందజేస్తామండి. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతలో కూడా అన్ని వయసుల వాళ్ళని స్క్రీన్ చేస్తున్నారండి. మన పారామెడికల్ తాలూక్ ఆఫీసర్స్ వాళ్ళకి అవసరమైతే కళ్ళజోడు, లేకపోతే మెడిసిన్ అవసరమైతే మెడిసిన్ ఇస్తున్నారు. క్యాట్రాక్ట్స్ ఏదన్నా అవసరమైతే క్యాట్రాక్ట్స్ సర్జరీస్ కూడా వాళ్ళని ప్రిపేర్ చేసి
మేము పంపిస్తాము. దానివల్ల ఒక ఏజ్ గ్రూప్ అని కాకుండా అందరినీ మేము స్క్రీన్ చేస్తున్నామండి. దానివల్లే స్పెక్టికల్స్ బాగా వస్తూ ఉన్నాయి. 35 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్పెక్టికల్స్ బాగా ప్రిస్క్రైబ్ అవుతూ ఉన్నాయి. ఇది అద్దంకి మండలం కాకానిపాలెంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా మహిళలచే జెండా ఆవిష్కరించారు. నందమూరి కళా పరిషత్ ఆధ్వర్యంలో పేద మహిళా కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో అన్నమనేని వెంకట్రావు, నాగినేని రామకృష్ణ, బత్తుల రామకోటయ్య, చిన్ని శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, గోరంట్ల లక్ష్మణ్ దాసు, కాకాని అశోక్, కె రామారావు, బెదవాడ రామారావు, బొడ్డపాటి ఆదిత్య, మురకొండ శ్రీధర్, గోరంట్ల పేరయ్య తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ అవసరం ఉంది. ఆయన 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన పరిపాలనలో ఆయన ఈ సందర్భంగా దొనకొండ మండలంలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వామాపీడి సీనారెడ్డి పరిశీలించారు. కొచ్చెర్లకోట ప్రాజెక్టు పరిధిలో కాక్టస్ మొక్కలు నాటనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. సిబ్బంది మ్యాప్ పరిశీలించి పలు సూచనలు చేశారు. దొనకొండ మండలం మంగళపూడి గ్రామ పరిధిలో జరుగుతున్న కందకాల తవ్వకాల పనులను పరిశీలించారు. పీడీ వెంట వాటర్ షెడ్ సిబ్బందితో పాటు మండల స్థాయి ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు. గత 38 రోజులుగా అంగన్వాడీలు సమ్మె నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఎస్మా చట్టానికి నిరసనగా టంగుటూరు స్టేట్ బ్యాంక్ దగ్గర నుండి పంచాయతీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు వివరణ పత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. మా డిమాండ్లు నెరవేరేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించబోమని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోజేష్, రాము, అంగన్వాడీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజుకైనా కూడా ముఖ్యమంత్రి బయటకు వచ్చి అంగన్వాడీలు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయ డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలా రాని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ఉద్యమాలకి ప్రభుత్వే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మీరు చెప్పిన మాట ప్రకారం పడేవని తిప్పకుండా తెలంగాణతో పాటు వాళ్ళు 13,500 ఇస్తున్నారు, వాళ్ళకంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తామని చెప్పి టంగుటూరు టీడీపీ మండల అధ్యక్షుడు కామని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య హాజరయ్యారు. ముందుగా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రావు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవా సమితి క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ది ఒక శకం. అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి అని సత్య కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలు, సంస్కరణలు తీసుకొచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపారని అన్నారు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బెదవాడ వెంకటేశ్వర్లు, మేడికొండ రవీంద్ర, బ్రహ్మానందం, కసుకుర్తి భాస్కర్, దయానంద, కామని నాగశ్రీను, అబ్బూరి అభిషేక్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని తీసుకొచ్చి, అలాగే ఆడవాళ్ళకి ఆస్తిలో సగభాగం, పేదలకి పక్కా ఇల్లు, అలాగే మండలి వ్యవస్థ తీసుకొచ్చిన గొప్ప మహానుభావులు మన ఎన్టీ రామారావు గారు. మహిళల పేరు మీద విశ్వవిద్యాలయాలు స్థాపించి, యూనివర్సిటీలు స్థాపించి
మహిళలు కూడా మగవాళ్ళకి ఎందులో తక్కువ కాదు, వాళ్ళకు కూడా అన్నిట్లో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సమాజం పట్ల ఒక మంచి సంస్కారం తీసుకొచ్చిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి పార్టీలో ఈరోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి ఒక యువ నాయకుడు లోకేష్ బాబు గారి స్ఫూర్తితోటి మనందరం ముందుకెళ్తున్నాం. ఇంకా ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి నుంచి మనం రేపు కరెక్ట్గా 75 రోజులు మన ఎన్నికలకు వెళ్తున్నాం. అందరం ఒక దీక్షతోటి మళ్ళీ ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరు అందరూ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం మీరందరూ విజయవాడ నడిబొడ్డున ఈ నెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశ ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి కుల మత ప్రాంతాలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని కన్నీ విని ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఐక్యవేదిక తరపున అందరికీ పిలుపునిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్జేడీ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, తాండూరు బాబురావు, చిన్నపల్లి నాగేశ్వరరావు, లెవి ప్రసాద్, గోపనపోయిన ఏడుకొండలు, సునందరావు తదితరులు పాల్గొన్నారు. పంగుళూరులోని పోలేరమ్మ దేవాలయం వద్ద సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు మండల పార్టీ అధ్యక్షుడు రావూరి రమేష్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ని ఆవిష్కరించారు. 700 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు బాచిన త్రివేణి బాబు, బాచిన చౌదరి బాబు, వడ్డెంపూడి శ్రీకాంత్, చిలుకూరి నాగేశ్వరరావు, చిలుకూరి సుబ్బారావు, పోతుగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ನಾನು ಹೇಳಿಕರಣ್ಣ అన్న పక్కరన్న తలపడుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా దరిసిలో ఎన్టీఆర్, శ్రీరాములు విగ్రహాలకు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోకసాని బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరాధ్య దైవం తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం కల్పించినటువంటి విప్లవకారుడు ఎన్టీ రామారావు అని బాలాజీ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను సమానమైన స్థానం కల్పించి అసెంబ్లీలో కూర్చోబెట్టారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపురావు, నియోజకవర్గ పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గోరంట్ల రవికుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పీజీఎన్ కాంప్లెక్స్లో అన్నదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి వన్నె తెచ్చి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో కూడా ఆ రోజున్నట్టు పరిస్థితుల్లో ఒక ప్రజాస్వామ్యతమైన ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కృషి చేసి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి ఒక సమున్నత అవకాశం కల్పించినటువంటి ఒక సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు. బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు అంటే రిజర్వేషన్స్ ఉంటాయి, బీసీలకి అయితే చట్టసభల రిజర్వేషన్ లేకపోయినా వారికి సముచిత స్థానం ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి బీసీల్లో వివిధ ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ముందుకు తీసుకొచ్చి వారందరికీ నాయకత్వం ఇచ్చి ఈరోజు తెలుగుదేశం ఈ పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారకుడు ఆనాటి నందమూరి తారక రామారావు గారు. వారి ఆలోచనతో, వారి ఆశయాలతో వారిని స్ఫూర్తిగా తీసుకొని నేడు చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మన జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుంటున్న క్రమం. అందుకే ఆయన సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎక్కడ కూడా ఒక మగ్గుటం లేని మహారాజు ఎన్టీ రామారావు గారు. వారిని సందర్భంగా స్మరించుకోవటం
మనందరి అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ఒక గర్వకారణమైనటువంటి దినం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం నలుమూలల గ్రామాన స్వచ్ఛందంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, ఎవరైతే ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తమకి రాజకీయ ప్రాధాన్యతని కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలి, ఆయన వర్ధంతికి నివాళులర్పించాలి, వెళ్ళి ఆయన విగ్రహానికి దండలు వేయాలి. ఇది ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామాల్లో, వార్డుల్లో, వీధిన ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి జరుపుతున్నారు. సంతనూతలపాడు గ్రామ మాజీ ఎండిఓ, కళారంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి షేక్ బికారి 5వ వర్ధంతి సందర్భంగా వారి చిన్న కుమార్తె షేక్ హసీనా బేగం సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది పేదవారికి బియ్యం చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటేశ్వరరావు మాస్టర్, రహమతుల్లా, మాజీ సర్పంచ్ రంగమ్మ పాల్గొన్నారు. అనంతరం కోటేశ్వరరావు మాస్టర్ మాట్లాడుతూ తన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడి ఈ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు. ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదించారు. బార్ రహమతుల్లా మాట్లాడుతూ షేక్ బికారి ఎండిఓగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, దీంతో పాటు కళారంగ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ బికారి చిన్న కూతురు హసీనా బేగం, సేవా సంకల్ప ట్రస్ట్ చైర్మన్ వెంకటరమణ, వెంకటేశ్వర్లు, నారాయణ స్వామి చౌదరి, శిఖాకొల్లి శ్రీను, మల్లారెడ్డి, రామ్ గోపాల్, కవిత, ధనలక్ష్మి, చంద్రావతి పాల్గొన్నారు. ఈ రోజు ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. మా నాన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా సేవా సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది వరకు బియ్యము చీరలు పంచగలిగామండి. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా మేము జీవితంలో ఇంకా చాలా మంచి పనులు చేయాలనుకుంటున్నాము. అందరూ సహకరించినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది దగ్గర కోట్ల డబ్బు ఉండొచ్చు, కానీ కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ సేవా దృక్పథం కావాలి. అది చాలా అవసరం. అది ఈ ట్రస్ట్ వాళ్ళు, ఈ ట్రస్ట్లో ఉన్న దాదాపు ఎక్కువ మంది మెంబర్స్, అంటే చైర్మన్ కావచ్చు, మిగిలిన మెంబర్స్ కావచ్చు, ఈ విద్యార్థుల్లో నాకు చిరపరిచితులు, పూర్వ విద్యార్థులు. అది సంతోషం. యువకుల్లాగా, కత్తుల్లాగా, ఎందుకంటే సానబడ్డ కత్తుల్లాగా, ఇది ముద్దుబారిన కత్తుల్లాగా కాకుండా సానబడ్డ కత్తుల్లాగా, ఎప్పుడు ఎవరిగిన హీరోల్లాగా ఉంటూ వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆర్థికంగా చేయిస్తున్నారు లేదు నాకు ఐడియా లేదు, కానీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. ఆ డాక్టర్స్ పిలిపిస్తాం, మెడికల్ క్యాంపు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టం లోతును చూడగలిగిన వాడే విజయం అంచును చూడగలడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.